మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో పందుల వివాదం తారస్థాయికి చేరింది. పందుల తరలింపుపై ₹1 కోటికి పైగా కుంభకోణం జరిగిందని వ్యాపారులు పిఎస్ మెట్లు ఎక్కారు. ఏకంగా మున్సిపల్ చైర్పర్సన్ భర్తపై అవినీతికి పాల్పడ్డారని, తమకు న్యాయం చేయాలని పందుల వ్యాపారులు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అంశం జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలో పందుల తరలింపు స్కామ్ కలకలం రేపుతోంది. మున్సిపాలిటీలో 3 నెలల క్రితం పందుల బెడద ఎక్కువగా ఉండడంతో పందులను నియంత్రించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి పందులను పట్టే వారిని తీసుకువచ్చి పట్టుకున్నారు. సుమారు 22 ట్రక్కులలో 88 టన్నుల పందులను తరలించారు. దీంతో తరలించిన పందులు ఎక్కడికి వెళ్లాయి, వాటిని ఎవరు సంరక్షిస్తున్నారు, ఒకవేళ అమ్మితే అవి ఎక్కడికి వెళ్లాయని వాటి లెక్కలు తేల్చాలని ఇటీవల నూతన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మున్సిపల్ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో మున్సిపాలిటీ పరిధిలో పందుల విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మున్సిపాలిటీలో కూడా చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. ఒకటి పందులు ఎత్తుకుపోయినారంట. ఆ పందులు ఎవరు ఎత్తుకుపోయినారో కూడా తెలియాలి. మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయనకు చెప్పడం జరిగింది, పందులు ఎత్తుకపోతే ఎక్కడుందో చెప్పాలి. చంపిండంటే చంపిండని చెప్పండి, దాపెట్టిందంటే దాపెట్టిందని చెప్పండి. అమ్ముకున్నారంటే ఆ పైసలు మున్సిపాలిటీలా మీరు జమ చేస్తారా పైసలు, లేకుంటే ఆ పందులు పెంచుకునే వాళ్ళకి ఇచ్చినారా అనేది కూడా ఆ జవాబు నాకు రావాలి, లేకుంటే పోలీస్ కేసులు బుక్ అవుతాయని కూడా నేను చెప్పడం జరిగింది. ఇక పందులను తరలించే విషయంలో మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి భర్త రవీందర్ భారీ అవినీతికి పాల్పడ్డారని పందుల వ్యాపారి బాలస్వామి గౌడ్ ఆరోపించారు. అయితే పందుల తరలింపు ఆపేందుకు తన నుంచి ₹4 లక్షల లంచం తీసుకున్నారని తెలిపారు. అయితే తాను ఓ కేసులో జైలుకు వెళ్లి వచ్చేలోపు పందులను తరలించారని బాలస్వామి ఆరోపించారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. సార్ ఉన్నప్పటి నుంచి జీవాలు పడుతున్నారు. మేము ఫస్ట్ 12 బండ్లు ఎత్తిరు ఈరసం ఉన్నప్పుడు. ఈసారి వచ్చినాక మళ్ళీ జీవాలు పట్టారు. పట్టినాక అడుకున్నాము, సార్ పట్టాక సార్ ఎందుకు కట్టిపిస్తామని దూరపల్లి రవీంద్ర అడిగినాం. అడిగితే ఆయన కాలు మొక్కినాయి, ఏళ్ళు మొక్కినాయి, పట్టించుకోకుండా అట్లా వాడు పనులు తీపిస్తున్నాడు. సరే పనులు తీపిస్తున్నాగా మాకు స్థలం అయితే స్థలంలో పెట్టుకుని సెట్ వేసి పెట్టుకుంటామంటే కూడా సరే చూపిస్తా అని చెప్పిండు. సీక్రెట్ గుట్ట చూపించిండు. మళ్ళీ ఎవరు సాఫ్ చేయాలంటే మీరే సాఫ్ చేసుకుని మీరే కట్టుకొని ఉన్నాడు. ఇంకా సరే వద్దులని చెప్పినాక మళ్ళీ ఇంకోసారి పందుబాటుకు అని చెప్పి 4 లక్షలు ఇచ్చిన. 4 లక్షలక సరే పట్టలేనాడు. మా ఫ్యామిలీ గారు ఇప్పుడు కేసు అయితే జైలుకు పోయినాక మళ్ళీ నేను జైలుకు పోయిన 3 రోజులకు మళ్ళీ 2 బండ్లు ఎత్తింది. మళ్ళీ మొత్తం టోటల్ గా 22 బండ్లు ఎత్తింది జీవాలు. అటు ఈ వివాదంపై మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి తన పాలక వర్గంతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పందుల తరలింపులో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అందరి సమక్షంలోనే పందులను తరలించడం జరిగిందని, తమకు పాలక వర్గానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అయితే ఆమె వాదనల్ని మున్సిపల్ కౌన్సిలర్లు ఖండించారు. మున్సిపల్ చైర్పర్సన్ భర్త రవీందర్ సమక్షంలోనే పందులను తరలించారని కౌన్సిలర్ రాజు ఆరోపించారు. పందుల సమస్య జడ్చర్ల ప్రజల్లో చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు ఎలా అంటే చాలా బాధపడుతుంటారు. పందుల నుంచి డెంగ్యూ కానీ మలేరియా కానీ చాలా జ్వరాలతో ఉంటుంటారు. కాబట్టి జనాలు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. వాళ్ళు 2-3 సార్లు నాకు కానీ కమిషనర్ గారికి అలా నాకు కానీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానిపైన మేము కూడా మున్సిపల్ మీటింగ్ జరిగినప్పుడు మా కౌన్సిలర్లు కానీ మేము కానీ అందరం కలిసి మాట్లాడుకోవడం జరిగింది. అట్లా వాళ్ళు ఒక్కసారి కాదు, ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ తిరిగింది మా దగ్గరికి. చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మేము అందరం కలిసి పందులని పట్టియడం జరిగింది. మరోవైపు పందుల తరలింపు విషయంలో తమకు ఎవరూ ఆదేశాలు ఇవ్వలేదని, పందుల తరలింపుకు తమకు ఎలాంటి సంబంధం లేదని మున్సిపల్ కమిషనర్ షేక్ మహమూద్ తెలిపారు. 3 నెలల క్రితం పందులను మున్సిపల్ నుండి తరలించాలని చెప్పేసి, అది మున్సిపల్ ఆఫీస్ కానీ నాకు కానీ ఎటువంటి సంబంధం లేదు. నేను ఎటువంటి అఫీషియల్ లెటర్ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ కన్సర్న్ SHOకు, సిఐ గారికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇవ్వడం జరగలేదు, నాకు తెలియదు. మొత్తంగా పందుల కుంభకోణంపై ఎవరికి వారే తమకు సంబంధం లేదంటూ ₹1 కోటి పైగా విలువైన పందుల్ని తరలించిన విషయంలో మాత్రం ఇప్పటి వరకు లెక్క తేలకపోవడంతో ప్రస్తుతం జడ్చర్ల పట్టణంలో పందుల విషయం హాట్ టాపిక్ గా మారింది.